వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అలీ షేర్ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ప్రొద్దుటూరు పట్టణం ఈశ్వరరెడ్డి నగర్లోని కార్యాలయంలో నూతనంగా కొంతమంది ఈ సంస్థలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చాలా మందికి చట్టాలపై అవగాహన లేదని, ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన లేని కారణంగా చాలా నష్టపోతూ కష్టపడుతున్నారు. అందుకని చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించడానికి సంస్థ సభ్యులు ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్లాలని తెలిపారు. అన్ని వేళలా సభ్యులకు అండాగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై ఆఫ్జల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రియాజ్ అలీ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె జమీర్ అహ్మద్, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, కడప జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మలుపు టీవీ అధినేత షేక్ జైనుల్, కడప జిల్లా సంయుక్త కార్యదర్శి సమీర్ అహ్మద్, ప్రొద్దుటూరు సభ్యులు అర్ఫా, వైఎన్డి రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరంలో ఉన్న నియర్ ముక్తియార్ ఆల్మీ దగ్గర ఇక్కడ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి సోషల్ జస్టిస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేది ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యాలయంలో ఇక్కడ మనకు ఈ సోషల్ ఫర్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు వారు మనతో పాటు ఉన్నారు. వారితో మనము మలుపు టీవీ, ఏకే టీవీ ద్వారా వీళ్ళను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ మీరు అసలు ఈ కార్యక్రమం ఈ పొద్దుటూరులో మీరు ప్రారంభించడానికి ప్రధాన ధ్యేయం ఏమిటి? వాటి వివరాలు మా మలుపు టీవీ ద్వారా పంచుకోగలరా? మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూస్తూనే ఉన్నాము. ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో అన్యాయాలను అరికట్టడానికి మనము ఇది ఏర్పాటు చేశాము. రాబోయే కాలానికి ఎటువంటి అన్యాయం అనేది కనిపించకుండా పోతుంది. దానికి తగిన మనం ప్రజల్లోకి అవగాహన తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. సార్ మీరు ఇక్కడ ఏ హ్యూమన్ రైట్స్కు లేని సివిల్ అంటే భార్యాభర్తల కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే ఏవైనా సరే మీ సంస్థకు ఆ పవర్స్ ఉన్నాయంటున్నారు. అటువంటివి భూతగాదాలు సమస్యలు దానిపైన మీరు వివరణ ఇవ్వగలరా? మనము చూస్తూనే ఉన్నాము. కోట్ల చుట్టూ తిరుగుతూ మనుషుల భవిష్యత్తులు, వాళ్ళు ఉన్న జీవిత కాలాలు ఎట్టా గడిచిపోతున్నాయో దానికి ఎటువైనా మా వరకు సహాయం ఏదైనా ఉంటే, దానికి ఏదైనా తగాదాలు ఇద్దరి మధ్య ఉంటే నచ్చజెప్పి వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా దానికి జడ్జిమెంట్ ఇచ్చి న్యాయం చేస్తామని, దానికి తగిన న్యాయం కోసము మనం ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ పొద్దుటూరు కావచ్చు, కడప కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇక్కడ మేము స్టేషన్ వెళ్ళేటప్పుడు నువ్వు పాత్రికేయ విలేకరు కావచ్చు, లేకపోతే ఒక డాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే మీరు స్టేషన్ లోపల వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ బయట పెట్టారని అంటున్నారు. మేము పెట్టామంటే కనుక మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ముందస్తుగా ప్రజల్లో అవగాహన ఉండాలి. పోలీస్ స్టేషన్లో లోపలికి పోయేటప్పుడు ఎటువంటి సెక్షన్లకు ఎటువంటి అర్హత ఉంది, మనిషికి ఎటువంటి హక్కుతో వాడు లోపలికి పోవాలనే అవగాహన ముందస్తు పోయే మనిషికి ఉండాలి. దాని తర్వాత ఏ హోదా ఉన్న మనిషి మొబైల్ పెట్టి లోపలికి రా అన్నాడో అదే హోదాకి మొబైలు మన కాడనే ఉంటుంది. మొబైల్తో వస్తే మేము లోపలికి వస్తాం, మొబైల్ లేకుండా బయట ఉండాలంటే నువ్వే బయటికి రా అనే అవగాహన ప్రజల్లో ఉండాలి. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు, లేకపోతే ఇంకా ఏదన్నా తెలియకుండానో తెలుసో తెలియక ఏదైనా అరెస్టు చేయవలసినప్పుడు ఎక్కువ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. పార్ట్ 1A నోటీస్ అనేది ఇవ్వకుండా, అంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఫిర్యాదు చేయకుండా, తర్వాత ఇంటిమేషన్ ఇవ్వకుండా జస్ట్ రండి అని చెప్పడము, తర్వాత ఇట్లాంటివి ఎక్కువ మన పొద్దుటూరేనే కాదు ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. ఇటువంటివన్నీ మీ దృష్టికి మేము తీసుకురావచ్చా?
ఆ సమస్య పైనే పోరాడడానికి మేము వచ్చినాము. ఏదైనా సమస్య ఉంటే మా కాడ వచ్చి కలవచ్చు, దానికి తగిన న్యాయం మేము చేస్తాము. ఓకే సార్, ఇంకో క్వశ్చన్ సార్ మీకు. ఇక్కడ వచ్చేసి ఈ కార్యాలయము, ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఈ కార్యాలయం అడ్రస్ వివరాలు మీరు చెప్తారా? ఇక్కడ మనము ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ఇచ్చినాము, తొందరలోనే మొత్తం డీటెయిల్స్ అతను ఇస్తారు. ఓకే సార్. అదండి, విన్నారు కదా సార్ గారు, స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి అలీ సార్ గారికి, అలాగే హ్యూమన్ రైట్స్ వారు కమిటీ వాళ్ళకు వారి విలువైన ఎంతో సమయాన్ని సార్ గారు అలీ షబీర్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారి ఎంతో విలువైన సమయాన్ని మా పొద్దుటూరుకి ఇచ్చేసి మాకు కేటాయించి మాకు తెలియని విషయాలు మా హక్కులు మేము ఏమే విషయాల మీద పోరాటం చేయొచ్చు, మా మనుగడ పైన ఎటువంటి ఎలా ఉండవచ్చు అనేది చాలా చాలా విలువైన సూచనలు మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా అభినందనీయంగా ఉంది. ఈ విలువైన సమయాన్ని మాకు మలుపు టీవీ ప్రేక్షకులకు, ఏకే టీవీ ప్రేక్షకులకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ये तेलुगु में बात करो बोलते हैं क्या उर्दू में? अच्छी बात। सबसे पहले जो सामने सीटा है फिलअप करो और అలీ షేర్ గారు మన ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కు ప్రెసిడెంట్గా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ప్రొద్దుటూరులో హ్యూమన్ రైట్స్ సభ్యులను చేర్చి హ్యూమన్ రైట్స్ కార్యక్రమాల వల్ల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేడు ప్రొద్దుటూరుకు రావడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న వాళ్లకు హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులని తెలిసి ఉండాలి. ఈ ప్రపంచంలో సర్వం హక్కుల మీద ఆధారపడి ఉంది. హక్కులను గౌరవించినప్పుడే ఆ ఆదరణ, గౌరవము, మర్యాద, వాళ్లకు లభించాల్సిన హోదా అవన్నీ లభిస్తూ ఉంటాయి. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు అనేది అడుగడుగున జరుగుతూ ఉంటుంది. అది ముఖ్యంగా ఎవరి వల్ల జరుగుతుందంటే, ఒకటి దుండగుల వల్ల, నేరస్తుల వల్ల, అన్యాయం చేసే వాళ్ళ వల్ల, బలవంతుల వల్ల, కొన్ని అగ్రకుల నాయకులు కూడా ఈ మానవ హక్కులను ఉల్లంఘన చేస్తూ ఉంటారు. ఇంకా ప్రభుత్వం వైపు నుంచి చూస్తే మానవ హక్కుల ఉల్లంఘన అనేది రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆ తర్వాత పోలీసు వ్యవస్థ ఈ ఉల్లంఘనలను కొనసాగిస్తూ ఉంటుంది. వాళ్ళు కేవలము ప్రజలకు సేవ చేయడానికి అక్కడ నియుక్తి చేయబడ్డారు తప్ప వాళ్ళు అధికారం చలాయించడానికి కాదు. అయితే ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందంటే, ప్రతి ఒక్కరూ అధికారం చలాయించాలా, చిన్న ఏం చేస్తున్నాము అన్నది, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాము, మనకు సంతృప్తికరమైన సేవలు ప్రజలకు అందిస్తున్నామా అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన హక్కుల కోసం పోరాటం ఇప్పటికీ చేయాల్సి వస్తూ ఉంది. ఈ హక్కుల ఉల్లంఘన ప్రతి అడుగడుగునా జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పటి వరకు కూడా మనము ప్రజలను శాంతియుతంగా, సుఖంగా, సంతోషంగా, కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా బ్రతకడానికే వీలు లేకపోయింది. ఆ తర్వాత ఈ ఉల్లంఘనలలో ఈ భూ కబ్జాలు అంట, ఆ తర్వాత చేయని నేరానికి శిక్షించడం, ఏదో తప్పుడు కేసు పెట్టి
లోపల పోలీస్ స్టేషన్లో పెట్టేయడం, జైల్లో పెట్టడం, లేకుంటే వాళ్ళకు కోర్టులకు తిప్పడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రజలు భరించగలరా అంటే ధనవంతుడు భరించలేడు, పేదవాళ్ళు భరించలేడు. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళు భరించడానికి సిద్ధంగా ఉంటారు. తప్పు చేయని అమాయక ప్రజలు ఈ మానవ హక్కుల ఉల్లంఘన వల్ల బలి అవుతున్నారు, నాశనం అవుతున్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు అందరూ కూడా సుఖ శాంతులతో బతకలేకపోతున్నారు. అలాంటి ఈ వ్యవస్థను మనం ఎలా చక్కదిద్దాలి, ఎలా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలి అంటే ఒక సమూహం కావాలి. ఆ సమూహంతోనే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఎవరికన్నా అన్యాయంగా తీసుకుపోయినారంటే అక్కడ మాట్లాడేదానికి పోయేటప్పుడు ఎవరైనా ఒక్కరు ఇద్దరు పోయినారనుకోండి, వాళ్ళు కూడా లోపలేసిస్తారు. ఇప్పుడు కడాకు మనం చూస్తున్నాం, ఒకవేళ వాళ్ళు పత్రికా విలేకరులు కానీ, టీవీ విలేకరులు కానీ ఇలాంటి వాళ్ళని కూడా బెదిరించడం జరుగుతూ ఉంది. దానికి ఎంత వాళ్ళు వచ్చింది సేవకులు అంటే ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకు వచ్చారు తప్ప ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి రాలేదు. కానీ ఇప్పుడంతా వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ మనము డబ్బులు ఇచ్చి, మన ట్యాక్స్ డబ్బులు కట్టి మనకు వ్యతిరేకంగా పనిచేయడానికి మనం డబ్బులు ఇచ్చి మనము నియమించుకున్నట్లు ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ మానవ హక్కుల సంఘంలో సభ్యత్వం పొందిన తర్వాత మీరు కూడా మానవ హక్కులు అంటే ఏంటి మనము మొట్టమొదట తెలుసుకోవాలి. ఆ తర్వాత మన చుట్టుపక్కల కానీ ఏవైనా అమాయక ప్రజలకు కానీ ఏదన్నా మానవ ఉల్లంఘన జరిగినప్పుడు మనం ఏ విధంగా తోడ్పాటు అందించగలం అనేది ఆలోచించాలి. మీరే ఈ విధంగా మానవ హక్కుల గురించి తెలుసుకోకపోతే మీరు ఇతరులకు సహాయం అనేది చేయలేరు. ఎవరితో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా మీకు లీగల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా కూర్చుంటే కన ఎగ్జామ్కు వాళ్లకు మన రాజ్యాంగాన్ని గురించి తెలుపుతారు. రాజ్యాంగంలో మానవ హక్కుల గురించి ఉంది. కానీ అదే మనం చదువుకునేటప్పుడు క్లాసులలో వాళ్లకు ఆ పాఠాలుగా పెట్టడం లేదు. వాళ్ళు చట్టాల మీద, నియమాల మీద ఏమీ తెలియదు. నేను ఒక హైకోర్టు లాయర్గా నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను. ఎంతోమంది అమాయక ప్రజలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేయాలా. కానీ నేను ఎక్కడ చూడలేదు వాళ్ళు గైడ్ చేసింది. అందుకోసమే వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ లాయర్ మనకు ఉన్నాడంటే అక్కడ గెలుపు కాదు, ముందు ఓటమి ఉంటుంది. ప్రతి చోట నేను లా చదువుకొని ఒక న్యాయస్థానంలో అడుగు పెట్టుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే ప్రపంచంలో ఒక మసీదు, ఒక దేవాలయము, ఒక చర్చి కంటే ఒక గొప్ప న్యాయస్థానమే గొప్ప, ఇక్కడ అందరికీ న్యాయం లభిస్తుంది అని చాలా పవిత్రంగా భావించాను. కానీ అక్కడ పోయినప్పుడు అడుగడుగునా నేను న్యాయస్థానాల్లో అవినీతిని చూశాము. కానీ అరికట్టగలుగుతున్నామా? నా పవర్ సరిపోతుందా? సరిపోదు. అందుకోసం ప్రజలందరూ కూడా న్యాయం కోసం పోరాటం చేయాలి, తమ హక్కుల కోసం పోరాటం చేయాలి. అప్పుడే వాళ్ళ హక్కులను పొందగలరు. అదేవిధంగా ఇప్పుడు ఎవరి భూమి ఖాళీగా ఉన్నా కూడా వేరే వాళ్ళు కబ్జా చేసేస్తున్నారు. భూమి అన్నది, ప్రాణం అన్నది రెండు ఒకటే. ఇక్కడ భూమి లేకపోతే బ్రతకలేరు. ఎందుకంటే ప్రతి పంట, ధాన్యాలు ఇవన్నీ అక్కడి నుంచే రావాలి. అవి ఉంటే కన్నా వాడు ధనవంతుడు. అంటే కనీసం నేను నా పొలంలో పండించుకొని నేను తింటాను ఉంటాను. ఇప్పుడంటే డబ్బులు, ఉద్యోగాలు ఇవన్నీ ఏర్పడ్డాయి, ప్రపంచం ఒకటైపోయింది. కానీ ముందు అయితే మేము డబ్బులు చూసేవాళ్ళం కాదు.
ఏదన్నా ఉంటే మన తోటలో పండే పంటలతో కూరగాయలు చేసుకోవడం, మన పంటల్లో పండే ధాన్యంతో వంటలు చేసుకోవడం, తినడం అదే జరుగుతూ ఉన్నది. రాను రాను పెరగడం వల్ల ఇప్పుడు ఈ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. టెక్నాలజీ చేంజెస్ వస్తున్నాయి, మానవుల్లో ఎంతో మార్పులు వస్తున్నాయి. కానీ ఇప్పుడు చదువుకొని మానవుడు ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే ఉన్నత స్థాయికి చేరుకునే నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రజలు సుఖంగా సంతోషంగా జీవించలేకపోతున్నారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు ఉచితంగా లభించే వ్యవస్థలు కూడా అణగారిపోతున్నాయి. వాటినన్నింటినీ సభ్యత్వ సమాజం అంటే మనకు సభ్యత్వం ఉంటే, మనకు గౌరవ మర్యాదలు ఉంటే, మనం ఇతరులను మంచిగా చూడాలనుకుంటే రోడ్డు మీద ఒక కుక్క కానీ ఒక పిల్లి కానీ ఏమైనా ప్రమాదానికి గురి అయినప్పుడు మనం ఎట్లా ఫీల్ అయిపోతాం, అరే పాపం ఒక పక్షి కానీ దానికి తెస్తాం, సాకుతాం, దానికి ఏదైనా మందులు గిందులు ఇవ్వాల్సిందే అవి చేస్తాం. అలాంటప్పుడు ఈరోజు దౌర్జన్యంగా మానవులను ఒక కుటుంబంలో అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బిడ్డలు ఈ విధంగా కొట్లాడుకొని ఒక విధంగా ఒక కుటుంబాన్ని సంతోషంగా ఉంచాల్సింది పోయి ఒక దుఃఖమయం చేస్తున్నారు. వీటిలో మార్పు రావాలంటే మానవత్వం ఉండాలి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో బోధనలు ఉన్నాయి, అందరూ మనకు బోధిస్తున్నారు. అన్నీ కూడా మంచి గురించే చెప్తాయి, అన్ని మతాలు కూడా సత్ప్రవర్తన గురించి చెప్తాయి. కానీ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? అందుకోసమే న్యాయము అన్యాయం అన్నది ఉంది. ఈ నేరాలను అరికట్టడంలో మీ పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి, మీరు ముందుండాలి. ముఖ్యంగా ఇది టార్గెట్ చేసేది ఒక ప్రభుత్వ రెవెన్యూ, తర్వాత ఈ పోలీసు వ్యవస్థను మీరు కొద్దిగా కంట్రోల్ చేయగలిగితే, కొద్దిగా మీ ప్రాంతంలో, మీ వీధుల్లో, మీ గ్రామంలో, లేకుంటే మీ పట్టణంలో మీరు కొంతమందికి సాయం చేయగలిగితే మీ జీవితము సత్ఫలితాలు సాధించినట్లని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మీకు ఏమన్నా డౌట్ వస్తే నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా ఎవరికన్నా మేము పోతున్నాము ఇలా జరిగింది అంటే ఒంటరిగా కాకుండా ఒక 10 మంది కలిసిపోయి మాట్లాడాలి. ఒక అధికారితో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ప్రజలను చెడ్డ చేయడానికి నిమిషాలు పట్టదు. మనకు అధికారికంగా ఏదైనా పని చేస్తూ ఉంటే ఆటంకం కలిగిస్తున్నారని కేసు పెట్టడం, ఆ తర్వాత పోలీసులు అయితే కొట్టడం, తిట్టడం, వివిధ వివరాలు చేస్తున్నారు. వాటికన్నిటికీ నేను ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో చాలా కేసులు పెట్టాను. చాలా పోలీసులు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కడపలో చెన్నూరు బస్టాండ్ దగ్గర ఒకడు ఆటోలో అరటి పండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు. అతను ట్రాఫిక్లో ఎక్కడన్నా రోడ్డు మీద పెట్టింటే తీసేయచ్చు, తరిమేయచ్చు, లేకపోతే ఫైన్ వేయచ్చు. కానీ అతనికి తిట్టడం జరిగింది, లంజా కొడకాని, అంతే. దాని మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను కేసు వేసాను. ఎందుకంటే అలా తిట్టేదానికి వాళ్లకు హక్కు లేదు. దాని మీద నాకు జడ్జి కూడా కొద్దిగా నవ్వుకున్నాడు. ఈ చిన్న విషయం మీద మీరు కోర్టుకు రావడం అంటే, ఎందుకు వచ్చానంటే ఒక మంచి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని. అతను తప్పు చేసినాడంటే గన అతన్ని అరెస్ట్ చేయండి, అతని వెహికల్ను సీజ్ చేయండి, అతనికి ఫైన్ వేయండి. కానీ అతన్ని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? కొట్టే హక్కు ఎవరిచ్చారు? హింసించే హక్కు ఎవరిచ్చారు? తప్పుడు కేసు పెట్టే హక్కు ఎవరిచ్చారు? ఆ విషయం మీద నేను జడ్జికి కన్విన్స్ చేసి చెప్పాను. నేను వాళ్ళకు గుణపాఠం చెప్పడానికి కానీ ఇక్కడ కేసు పెట్టడం జరిగింది తప్ప, తర్వాత నా గౌరవం కోసము, మర్యాద కోసం ఆ ఎస్ఐను, ట్రాఫిక్ ఎస్ఐను పిలవడం జరిగింది.
కోర్టుకు హాజరైన తర్వాత అతను కూడా ఏదో చిన్న కేసులు అసలు ఏం పెడతారు చేస్తారన్నారు. చాలా సీరియస్గా ఉన్నప్పుడు నీవు జడ్జి గారు ఓపెన్గా అతనితో పోయి క్షమాపణ చెప్పుకుంటే నీకు వదిలేస్తాను, లేకుంటే నేను చట్ట ప్రకారం తీసుకుంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే కాబట్టి నీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. అందుకోసం ప్రతి చిన్న విషయంలో కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ ఆఫీసులో కానీ, మున్సిపాలిటీలో కానీ మనము అడుగు పెట్టినప్పుడు అంటుంటారు సెల్ ఫోన్ బయట పెట్టిరండి అని. అందుకోసం పెట్టి పోకూడదు. నాకు ఒక తూరి ఎస్పీ ఆఫీస్కి పోతుంటే నన్ను కూడా పెట్టిరమ్మన్నారు. నేను పోయా ఒక కేసు విషయంలో మాట్లాడేదానికి. అడ్వాన్స్గా ఇప్పుడున్న అశోక్ కుమార్ అతను కూడా ఒక కేసులో ఇరుక్కొని ఉంటే నేనే కాపాడాను. నేను పోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ వాళ్ళు బయట పెట్టుకోమన్నారు. అప్పుడు నేను సెల్ ఫోన్ పెట్టి నాకు కలవాల్సిన అవసరం అంతా లేదు అని నేను పంపించాలకు మళ్ళా నేను అతనితో పోయి సెల్ ఫోన్తోనే పోయాడం, సెల్ ఫోన్తోనే సెల్ఫీ ఫోటో తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే నేరస్తులు అనేది ప్రజలు కాదు, నేరస్తులు అన్నది ఎవరు? ఇప్పుడు అధికారం చలాయిస్తున్న అధికారులు నేరస్తులు. వాళ్ళు తప్పు చేయకపోతే నువ్వు వీడియో తీస్తే ఏమి, సినిమా తీస్తే ఏమి, నీకు వచ్చింది ఏమున్నది? కానీ వాళ్ళు తప్పు చేస్తారని వాళ్ళు తిట్టడం, కొట్టడం, హింసించడం, తప్పుడు కేసులు బనాయించడం ఈ మధ్య చాలా పెరిగిపోయింది. తర్వాత కేసు అంటే కౌంటర్ కేసు. ఎవరైతే ముందుగానే కొడతారో చేస్తారో మళ్ళీ పోయి వాళ్ళే ముందు కేసు పెట్టింటారు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం చూడాలా. అదేవిధంగా కోర్టులో పోయినప్పుడు ఇలాంటి కేసులు ఉండరాదు. నెక్స్ట్ జైళ్లలో ఏ నేరం చేయని వాళ్ళు ఎక్కువ మంది హింసకు గురి అయ్యి వాళ్ళు నేరం చేయకపోయినా కూడా జైళ్లలో ఉండడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత వాళ్ళకు ఎందుకు పట్టుకుపోతున్నారు, ఎప్పుడు పట్టుకుపోతున్నారు, వాళ్ళ బంధువులు మిత్రులు కూడా ఆ విషయం తెలియకపోవడం, ఇలాంటి చాలా రహస్యాలుగా ఉండిపోతున్నాయి. వీటినన్నింటినీ మేము నిశ్చితంగా గమనించి ఒక మానవ హక్కుల సంఘం ఉండాలి కాబట్టి మానవ హక్కుల సంఘం ద్వారా మీరు మంచిగా పని చేస్తున్నట్లయితే, ప్రజలకు తమ ఇబ్బందుల నుంచి తమ కష్టాల నుండి తప్పించడానికి పని చేసినట్లయితే మీకు కూడా మంచి గౌరవం, మర్యాదలు, ఆ తర్వాత ధనం కూడా లభిస్తుంది. చాలామంది మానవ హక్కుల్లో పని చేసినప్పుడు మనం నయా పైసా డబ్బులు అడగకపోయినా కూడా వాళ్ళు ఇచ్చిన రోజులున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే అదే డబ్బు ఎవరన్నా ఉన్నవాళ్ళు ఇస్తే గన లేని వాళ్ళ కోసం ఖర్చు పెట్టచ్చు. ఇలా తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళని మనం బెయిల్ ద్వారా బయటికి తీయడం కానీ, ఆ కేసులు కొట్టించడం కానీ, తర్వాత వాళ్ళ కుటుంబం ఏ విధంగా, ఎందుకంటే కుటుంబంలో సంపాదించే వాళ్ళు కొందరే ఉంటారు, ఒక్కొక్కప్పుడు ఒకరే ఉంటారు. అక్కడ 5 మందో 10 మందో 2 3 తినేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు పోయి సంపాదించలేరు కదా. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు పోయి సంపాదించలేరు కదా. అందరికీ ఉద్యోగము, ఉపాధి లభించదు కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నామన్నారు. ఈరోజు పెరిగిన రేట్లకు ఆ రోజు ఒకప్పుడు 75 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఈరోజు 4,000కు పెరిగిన అవి ఏం సాల్వ్ అనే సంగతి అందరికీ తెలుసు. 10,000 ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఇప్పుడు ఆ చిరు ధాన్యాలు కానీ, తిన్న ధాన్యాలు కానీ, పండ్లు పలహారాలు కానీ, కూరగాయలు కానీ రేటు పెరిగిపోవడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ ఈరోజు పోటీ పడుతుంది సంపదలో. మేము ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ, 2వ ఆర్థిక వ్యవస్థ, 1వ ఆర్థిక వ్యవస్థకు కూడా మేము చేరుకుంటామనే విషయం చెప్తున్నారు. అది ఎలా జరుగుతూ ఉందంటే ప్రతి చిన్న చితక వస్తువు మీద కూడా జిఎస్టీ వేస్తున్నారు. ముందు ఎవరన్నా ఇడ్లీ తింటే జిఎస్టీ అనేది ఉండదు. ఇప్పుడు ఇడ్లీ మీద ఉంది, దోశ మీద ఉంది, టీ మీద ఉంది, అట్లా ఉండదు. ఆ తర్వాత
మనకు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టుకుంటాం? మన వైద్యానికి కానీ, మనకు సంపాదన లేనప్పుడు పెన్షన్కు కానీ, మనకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపయోగపడడానికి కానీ మేము చేస్తాం. కాబట్టి అలాంటి ఇన్సూరెన్స్ మీద కూడా 18% ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ వేశారు. ఇలాంటివన్నీ మనము అందరూ కలిసి పోరాటం చేస్తే ఇటువంటి వాటి మీద మనము పిల్ వేయచ్చు. ఏమంటారు? PIL, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అంటే సమాజంలో ఉండే వాళ్లకు ఇబ్బంది కలుగుతూ ఉంటే గన వాళ్ళ ప్రయోజనం కోసము ఈ ఇన్సూరెన్స్లో 18% జిఎస్టీ వేయరాదని చెప్పి కోర్టు ఇస్తే గన అవి తొలగిస్తారు. దాని మీద పెద్ద పోరాటం చేసిన తర్వాత ఒక 12% తగ్గించారు. కానీ మళ్ళీ ఇప్పుడిప్పుడే నేను తెలుసుకోవడం ఏంటంటే మనతో పాటు గౌస్ గారు వచ్చారు. వాళ్ళు ఇన్సూరెన్స్లో పని చేస్తున్నారు. లేదు, ఫస్ట్ ప్రీమియంకు 18% ఇప్పటికీ తీసుకుంటున్నారు. సెకండ్ ఇయర్ నుంచి అయితే కనుక 12% తీసుకుంటున్నారంటే అది కూడా చాలా ఎక్కువే. కాబట్టి ఇవన్నీ కూడా 1,00,000 రూపాయలకు నువ్వు ఇన్సూరెన్స్ చేసుకున్నావు అంటే 1,18,000 నువ్వు కట్టాల్సి వస్తుంది. ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా మనం పని చేయొచ్చు. తర్వాత సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకన్నిటి మీద కూడా మనం పని చేసే అవకాశం ఉంది. మనకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోవచ్చు, కానీ మనం చేసే పనులకు గౌరవ మర్యాదలే పెరగడం కాదు, ఆ తర్వాత భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా కూడా కావచ్చు. అంటే కార్పొరేటర్గా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, ఇవన్నీ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడే కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే ఆలోచించారు. ఇప్పుడు మోదీ గారి ఒక క్యూలో నిలబడ్డారు ఓటు తీసుకొని, అతనికి 10 ఓట్లు కానీ 100 ఓట్లు వాల్యూ ఏం లేదు. అతనికి కూడా ఒకటే ఓటు విలువ ఉంది. ఒక పేదవానికి కూడా ఒకటే విలువ ఉంది. సమాజంలో అణగారిన వర్గాలు, పేదలు అధిక ఓట్లు, అధిక జనాభా కలిగి ఉన్నారు. వాళ్ళకున్నంత వాల్యూ వాస్తవానికి చెప్తే వాళ్ళకే తెలియదు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ సమాజం నుండి వాళ్ళ చదువుకున్న బిడ్డలను ఎన్నుకున్నట్లయితే ఈ అధికారం వాళ్ళ చేతికి వస్తే గన ఈ ఉపాధి ఉద్యోగాలు అనేది బాగా లభిస్తాయి. ఇప్పుడు ఆ డబ్బంతా అవినీతికి మళ్ళిస్తున్నారు. ఆ డబ్బంతా అవినీతికి కోటాను కోట్లు జమ అవుతా ఉంది అవినీతి. కానీ అదే చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మానవ హక్కులు అంటే మనం కాపాడాలి కదా వాళ్ళ ఆత్మహత్యని. ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలి? ఆత్మహత్యలు చేసుకోవడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? నీ అంతకు నువ్వు ఆత్మహత్య చేసుకుంటానంటే అది సమ్మతమా? ఎందుకంటే ప్రాణం ఇచ్చినవాడు ప్రాణం నేను తీసుకుంటాను అని చెప్పలేదు కదా. ఏ అల్లా కానీ ఏ దేవుడు కానీ నీ ప్రాణం నాకు ఇచ్చేయి అని చెప్పలేదు కదా. కష్టాలు ఉంటాయి. మనిషి పుట్టిన తర్వాత జీవితమే ఒక పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో మేము ఈ పెన్షన్లు 4,000 ఇవ్వడం కంటే మీరు గన వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినట్లయితే గన ఆ పెన్షన్ అవసరం లేదు. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు తమ తల్లిదండ్రులను చూసుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి సమాజంలో మీరు మానవ హక్కుల సంఘంలో చేరిన తర్వాత కొద్దిగా దీనిలో తరబీదు పొంది కొద్దిగా జ్ఞానం సంపాదించి మంచిగా ప్రొద్దుటూరు పట్టణంలో పని చేసినట్లయితే కనుక చాలా సమస్యలకు పరిష్కారం కావచ్చు. దానివల్ల పేద ప్రజలు, అణగారిన ప్రజలు, శక్తిహీనులు, బలహీనులు, జ్ఞానహీనులందరూ కూడా బాగుపడతారు. కాబట్టి మీకు మా సహకారం ఉంటుంది. మీరు అడ్వైస్ తీసుకొని అలాంటి పనులు చేస్తూ ఈ సమాజాన్ని మార్పుకు, మంచికి, శాంతియుతంగా బ్రతకడానికి కృషి చేయాలని విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.